ఇదిగోండి ఇవి వచ్చేసి మనకు నెక్స్ట్ సీజన్కి విత్తనాలుగా అయితే ఉపయోగపడతాయి అన్నమాట. చాలా బాగా పండేవి కదా ఇవి, చాలా పెద్దగా ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం. అడి అమ్మ బాబోయ్, ఇంత పెద్ద పెద్ద వేటరా బాబోయ్, ఫస్ట్ టైం చూడడం ఇవిను. ఇదిగోండి చిన్న చిన్న కాకరకాయలు అనేసి అన్నాను కదా, ఇవే ఎక్కువగా అయితే చేదు గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట, ఈ చిన్నవి. హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసామన్నమాట. ఈ శీతాకాలం అంటేనే మా పెరట్లో లేదా ఇంటి చుట్టుపక్కల అయితే మంచిగా అయితే కూరగాయలు అయితే పండించుకుంటాం అనమాట. అలా పండించుకున్న దాంట్లోనే మనం ఈ రోజు అయితే వీడియో చేయబోతున్నాను. సో అది వచ్చేసి కాకరకాయ అనమాట. చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది చేదు గుణాన్ని కలిగి ఉంటుంది, ఇది అది అనేసి కొన్ని రీజన్స్ అయితే చెప్తారనమాట. కానీ కాకరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్యానికి అయితే మంచిది. మనకు ఒంట్లో చూసుకున్నట్లయితే రక్త నిరోధక శక్తిని కూడా పెరిగిస్తుంది. అలానే వచ్చేసి అవి తినడం వల్ల మంచి ఫ్రూట్లో ఏంటంటే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. విటమిన్లు, ఖనిజాలు అలాంటివన్నీ కూడా మంచి పోషక ఆహారాలుగా అయితే మనకు లభిస్తుంటాయి అన్నమాట. అందుకనే కాకరకాయ యూజెస్ తెలిసిన వాళ్ళైతే నిజంగా చాలా ఇష్టపడి తింటారనమాట కాకరకాయను. సో మనం కూడా ఈరోజు తినేద్దాం. చాలా మందికి ఇష్టం ఉండదు. సో చూస్తున్నారు కదా ఈరోజు కూడా ఫాగ్ ఎలా ఉందో, పొగమంచు ఈ ఊరును మొత్తం కూడా కమ్మేసింది. అలా ఒకసారి చూపించు, చూడండి. ఆ ఇళ్ళని కూడా అటు సైడ్ ఉన్నవైతే అసలు కనిపించట్లేదు, పొగ మంచు ఫుల్గా అయితే కమ్మేసింది. ఇప్పుడైతే టైం 8 అయితే అవుతుందన్నమాట. 10 నిమిషాల తక్కువ 8 అయితే అయ్యింది. గంట ముందు అయితే నిజంగా ఈ పక్క ఇల్లు కూడా వీడియోలోనే కాదు, అసలు మేము కూడా సరిగ్గా చూడడానికి అయితే సరిగ్గా కనిపించలేదు. అంతగా అయితే పొగ మంచు అయితే ఇవాళ కమ్మేసింది అనమాట. శీతాకాలం అంటేనే మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ విధంగా అయితే ఉంటుంది. గాయస్ చూడండి, ఈ చుట్టార కూడా పొగ మంచు ఎలా కమ్మేసిందో మీరైతే చూడొచ్చు. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాం. సో ఇంకా లేట్ ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. అవి మా పెరట్లోనే ఉన్నాయి, మేము పెంచుకుంటున్నాయే. ఇవిగోండి కాకరకాయలు ఇంటి పెరట్లోనే పెంచుకున్నాం. సో ఇవైతే ఏరుదాం. సో ఇక్కడ ఎట్లా ఉందో ఒకసారి చూపించు. ఇదిగోండి గాయస్, కాకరకాయలు చూడండి. చాలా మట్టుకు ఏరేసి మా రిలేషన్స్కి పంపించామన్నమాట నిన్న, లేకపోతే చాలా హెవీగా అయితే కాసాయి అనమాట. ఆ చివర్లో చూడొచ్చు మీరు. అదిగోండి కాకరకాయలు, ఇవన్నీ కూడా పండిపోయాయి అనమాట. ఇట్లా పండిపోయినవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మాకు మళ్ళీ విత్తనాలుగా అయితే యూజ్ అవుతాయి అనమాట. సో మేము వాటినే విత్తనాలుగా అయితే మళ్ళీ నాటుకుంటాం. అమ్మ మంచు పడిపోతుంది, ఎంత ముదురున్నాయో కాయలన్నీ. ఇదిగోండి గాయస్, ఇలా ముదిరిన కాయలు ఉంటాయి కదా, ఇవే కూరకైతే బాగుంటుంది. ఎందుకంటే బాగా చేదుకు కూడా అయి ఉంటాయి అనమాట. లేతవి మాత్రం కూర కూడా అంతగా అయితే బాగోదు. ఇదిగో చూడండి ఎంత ఏరేమో. ఇప్పుడు అమ్మ తొండ పారిపోతుంది పాపం, ఇక్కడే పడుకోనుంటుంది తొండ. తెగిపోయిందా? తెగొట్టేసాను కదా. ఈ కాకరకాయ తీగ కూడా ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ అయితే ఉండదన్నమాట, వెంటనే తెగిపోద్ది. ఇంకా చాలా మట్టుకున్నాయి కానీ అవి పైకి ఉన్నాయి, అవి రెండు తీసి క్లోజ్ చేసా. చూడండి ఎంత పెద్దవి కాసాయో ఇవైతే. మో మంచి మళ్ళీ పడుతుంది మళ్ళీ. కాకరకాయలనే కాదు, బీన్స్ లాంటివి కూడా ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇలా మేము పక్కన నాటుకునే అదే పెంచుకుంటుంటాం కదా. ఈ పూల మొక్క అనమాట, మందారం మొక్క. మందారమేనా? మందారం చెట్టు ఇది. సో ఇలాంటి దాంట్లో కూడా మేమైతే కాకరకాయలు కావచ్చు, బీన్స్ కావచ్చు, దాంట్లో ఇంకా ఎక్కించేస్తే ఇట్లా చక్కగా అయితే కాస్తాయి అనమాట. చూసారు కదా ఎట్లా కాసిందో అక్కడ.
చాలా మట్టుకు ఏరేసాం కాకరకాయలు. సో గబగబాల వండి తినేద్దాం. చాలా మంది కాకరకాయ అయితే ఇష్టం ఉండదు కదా, మనకైతే ఫుల్ లైక్ అనమాట. కాకరకాయలు ఇష్టపడే వాళ్ళు లైక్ చేయండి గాయ్స్. ఇదిగోండి, ఇవైతే ఇంకా చాలా చిన్నవి ఉన్నాయి, ఇంకా పెద్దవి కాలేదు. ఇలా లేతవి ఉంటాయి కదా, ఇంట్లో కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇట్లా చిన్నది పువ్వు అయితే ఉంటుంది, పూత చూడండి. ఇది ఇంకా ముదరలేదు. మనం ఏరిన దాంట్లో చూడండి, ఇది పూత అయితే లేదనమాట పువ్వు. ఇలా ముదిరిపోయిన కాయలనే మనం తీసుకోవాలి. అలానే వచ్చేసి ఈ కాకరకాయలు కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అవి కూడా ఏంటంటే ఈ కాయలు ఉన్నాయి కదా, ఇవి అంతగా అయితే చేదు ఉండదు, కానీ చిన్న కాయలు అనేసి అన్నాను కదా, అవి అయితే చాలా చేదు గుణాన్ని కలిగి ఉంటాయి అనమాట. సో అలాంటివి తినడమే ఇంకా ఆరోగ్యానికి అయితే మంచిది. వండేసుకుందాం, కమాన్. ఇదిగోండి, కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాం. చూసారా, మనకు కూరకి తగ్గట్టు అంటే మనకు ఎంత పీసెస్ అయితే కావాలో అంత చిన్న పీసెస్ని అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. మాకైతే ఇన్ని వాటు కాకరకాయలు అయితే సరిపోతాయి కూరకి. మళ్ళీ మీరు చూడొచ్చు, దీంట్లో కూడా కొన్ని పండిన వాటిలో అయితే పురుగులు పట్టేస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మీకైతే హోల్ కనిపిస్తుంది. ఇదిగో, దీంట్లో అయితే పురుగులు పట్టేసాయి. కాకరకాయలో పిక్కలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే కూరలో కలుపుకోవాలి. వాటిని కలిపి తింటేనే మనకు ఆ మజా అనేది ఏటో తెలుస్తుంది. అలాగే మనకు ఆరోగ్యపరంగా కూడా మంచిదన్నమాట. బుడ్డి, నువ్వు కూడా కట్ చేయమ్మా, కట్ చే. ఇది కట్ చేయడం రాకపోతే మనం అయితే అంత ఫాస్ట్గా అయితే కట్ చేయలేము, కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది అనమాట మనకు. అందుకనే అక్క చేత నేనైతే కట్ చేయిస్తున్నా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టు. కాకరకాయలు తీసి ఆడుకో. ఇదిగోండి, చిన్న చిన్న కాకరకాయలు అనేసి అన్నాను కదా, ఇవే ఎక్కువగా అయితే చేదు గుణాన్ని కలిగి ఉంటాయి అనమాట, ఈ చిన్నవి. ఇంటి చుట్టూ మేమైతే కంచెనైతే వేసుకున్నాము. ఆ కంచె మీదను కూడా మొత్తం కాకరకాయ తీగలు అనమాట. ఇవి చూడొచ్చు మీరు, ఇవన్నీ మొత్తం కాకరకాయ తీగలు. ఈ ఇంటి పెరట్లో మొత్తం ఈ విధంగానే ఈ సరౌండింగ్ మొత్తం కూడా కాకరకాయలు అయితే మేము వేసుకున్నాం. ఇదిగోండి, ఆ చిన్నది బాగా చేదుకరంగా ఉంటుంది అనేసి అన్నాను కదా, అది ఒకటైతే కలుపుతున్నాం అనమాట. ఏటమ్మా, పడేసావా? పడేసావు, వెరీ గుడ్. వద్దులే, ఇక్కడ పెట్టే, ఇక్కడ పెట్టు, పెట్టు పెట్టు పెట్టు. కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మాకైతే ఇంత సరిపోద్ది, ఎందుకంటే నలుగురమే కదా. ఇదిగోండి, ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసాం. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు అయితే వేసుకున్నాం. పోపుల్స్ లేవా? పోపుల్స్ అయితే లేవు, ప్రెజెంట్ అయిపోయింది. ఇదిగోండి, కాకరకాయలను అయితే ఉడికించి పక్కన అయితే పెట్టుకున్నాం అనమాట. ఇలా ఉడికించి పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆ చేదు గుణం అనేది కొంత పోతుంది అనమాట. సో అందుకనేసి మేమైతే ఈ కాకరకాయలను ముందుగా అయితే ఉడకబెట్టి ఈ విధంగా అయితే పెట్టుకుంటాం. అలానే వచ్చేసి కాకరకాయతో ఇదిగోండి నెత్తడలు ఉన్నాయి కదా, ఇవైతే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్గా. అందుకనే మేమైతే నెత్తడలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి, కిచెన్ ఉంది కదా మాకు, దానిపైన అయితే జొన్నకాయలు ఈ విధంగా ఆరవేసుకుంటాం. చూడండి, ఇవైతే ఇంకా మాడుతున్న టైం అయితే వచ్చేసింది. నెత్తడలు అయితే కలిపేసుకుంటున్నాం అనమాట. ఉడికించి పెట్టిన కాకరకాయలను అయితే కలుపుతుంది అక్క. అలానే ఈ టమాటాలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇంట్లోనే పండించుకున్నవే. చూడండి, అంటే ఈ సీజన్ వచ్చాక మాకు కూరగాయల విషయంలో అయితే డోకా ఏమి ఉండదు, చాలానే దొరుకుతాయి మాకు. ఇదిగోండి గుమ్మడికాయ, ఇలా ఇవన్నీ కాదు, చాలా బీన్స్, బొస్తరు పిక్కలు, ఇవన్నీ కూడా మాకైతే నిజంగా చాలా ఎక్కువనే దొరుకుతాయి. సంతలో మేము కొనుక్కోని అవసరం లేదనమాట. మూత పెట్టాక ఇదిగోండి, టమాటాలు కూడా కలిపేసుకుంటున్నాం. ఎందుకు ఇంత ఎర్లీ కలుపుతున్నామంటే మీకు తెలిసిందే, ఆల్రెడీ కాకరకాయలను అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఎర్లీగా అయితే కలిపేస్తున్నాం. కూరకి తగ్గట్టు
కారం, అలానే వచ్చేసి మసాలా అన్నమాట. మనం ముందుగా ఉడకబెట్టకపోతే మాత్రం ఇంత ఎర్లీగా అయితే మనం ఐటమ్స్ని అయితే కలుపుకోకూడదు. ఇదిగోండి సాల్ట్ కూడా కలిపేశారు. చూద్దాం మరి ఇంకా కూర ఎలా ఉంటుందో. స్మెల్ అయితే బాగా వస్తుంది. మా కిచెన్ చూశారు కదండి. మా కిచెన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కామెంట్ చేయండి గాయ్స్. కూరని మనం మధ్య మధ్యలో గెలుకుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోద్ది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. సో ఒకసారి టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. కూర అయితే చాలా బాగుంది. అన్నీ కూడా సరిపోయింది. ఉప్పు సరిపోయింది, టేస్ట్ బాగుంది. ఇంకా దించేద్దాం. అయితే చాలా కష్టపడి వండింది. మరి అలానే వచ్చేసి మీకు చూపించడం అయితే మర్చిపోయానండి. ఇదిగోండి పొయ్యి పైన అయితే చిన్నది కర్ర అయితే ఇటు అటు తాడులతో కట్టడం అయితే జరిగింది. అంటే మటన్ లాంటివి ఉంటాయి కదా, మాంసం అలాంటివి అయితే ఆరబెట్టుకోవడం కోసం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, సరిపోద్దాం సరిపోద్ది. ఇదిగోండి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా కూర. ఇదిగోండి ఇందాక మనం ఏరుకున్న కాకరకాయలు చాలా ఎక్కువనే మిగిలిపోయింది. చాలా వేడిగా ఉంది అన్నం అయితే. అలానే కూర కూడా ఎప్పుడే దించాం కదా, చాలా వేడిగా ఉంది. మరి ఆవిరి ఎలా కనిపిస్తుందో, పొగ మంచులాగే పైకి అయితే లేస్తుంది అనమాట. వెంటనే తినేయాలనిపిస్తుంది కానీ చాలా వేడిగా ఉంది, చాలా కష్టంగా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్క ముద్దతోనే నాకైతే ఏంటంటారు ఆ కోరిక అనేది ఆగిపోవట్లేదు. అందుకని ఇంకో ముద్ద తినేసి ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా అయితే చాలా బాగుంది అనమాట కూర. అక్క కూడా చాలా బాగా వండింది. అలానే వచ్చేసి దీంట్లో కొంచెం చేదు గుణం కూడా కొంచెం తగలాలి, అప్పుడే మనకు దీంట్లో ఉన్న టేస్ట్ అనేది మనకైతే తెలుస్తుంది. ఇదిగోండి ఈ పిక్కెలు ఉన్నాయి కదా, కాకరకాయ పిక్కెలు, వీటితో కలిపి తింటేనే ఆ కాకరకాయలో ఉన్న మజ ఏంటో మనకైతే తెలుస్తుంది అనమాట. సో అలా తింటే చాలా అయితే చాలా బాగుంటుంది మనకు. అలానే ఈ కాకరకాయలు తినడం వల్ల ఏంటంటే మనకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలానే వచ్చేసి దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుంది. అలానే విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం అలాంటివన్నీ కూడా, ఐరన్ కూడా చాలానే అయితే దీంట్లో అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక విధంగా చెప్పాలనుకుంటే మంచి మెడిసిన్ అని కూడా చెప్పుకోవచ్చు. నులి పురుగులు అలానే వచ్చేసి కొన్ని క్రిములు అయితే ఉంటాయి కదా, ఇతర క్రిములు, అవన్నీ కూడా నాశనం అయితే అవుతాయి అన్నమాట. అలానే ఇవి తినడం వల్ల ఏంటంటే ఊరగానే కాదు కానీ దీన్ని మనం జ్యూస్గా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నట్లయితే మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. ఇవన్నీ కాదు మనకు ఇంకా ఎన్నెన్నో ఈ కాకరకాయ తినడం వల్ల అయితే మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొన్ని నేనైతే చెప్పాను, ఇంకా నాకైతే వీటి వల్ల యూజెస్ ఏటో అనిపిస్తుంది కానీ నా నోట్లో నుంచి సరిగా రావట్లేదు, ఎందుకంటే మళ్ళీ తింటున్నాను కదా. సో మనకైతే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మా ఏజెన్సీలో అయితే ప్రతి ఇంటి పెరట్లో అయితే వీటిని అయితే చాలా మంది పెంచుకుంటుంటారు కూర కోసం అనేసి. సో కాకరకాయనైతే వీలున్నంత మాత్రం మీరైతే తినడానికి ట్రై చేయండి గాయస్. చాలా మంది ఈ కాకరకాయ చేదు గుణాన్ని కలిగి ఉంటుందని ఇష్టపడరు అనమాట కూరనైతే. సో నేను కూడా ఒకప్పుడు అలానే ఫీల్ అయ్యేవాడిని, కానీ వీటి వల్ల యూజెస్ తెలిసిన తర్వాతే నేనైతే చాలా ఇంట్రెస్ట్గా తింటుంటా. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇంట్రెస్ట్ పడని వారైతే ఒకసారి ట్రై చేయండి. ఈ కూర మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిదన్నమాట. ఈ నెత్తడాలతో కాంబినేషన్ అయితే బాగుంటుంది అన్నాను కదా, చాలా బాగుంది కాంబినేషన్. మళ్ళీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఈ కాకరకాయని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు వచ్చే గుండె సమస్యలు
గుండె జబ్బులు అంటే స్ట్రోక్ ఉంటది కదా, అది కూడా రావడానికి తక్కువగా అయితే అవకాశం ఉంటది అనమాట. జీర్ణక్రియలో ఉన్న సమస్యలు అయితే మనకు తగ్గుతుంది అనమాట కాకరకాయ తినడం వల్ల. అలా ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే కిడ్నీలు ఉంటాయి కదండి, ఆ కిడ్నీల్లో రాళ్ళు కూడా కరుగుతాయి అనమాట. అలానే మలబద్ధకం కూడా పోతుంది. సో గాయస్ ఇదిగోండి, నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకైతే చెప్పడానికి ట్రై చేశాను, కొన్ని చెప్పాను. సో ఇంకా ఏదేమైనా నేను చెప్పలేనివి ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే. అలానే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. మన వీడియో అయితే ఇది గాయస్. మరొక వీడియోతో అయితే వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.